తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన వేళ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. ఆ తర్వాత 2014లో ఉప ముఖ్యమంత్రి పదవి వరించినా కూడా అనధికారంలో పదవిని కూడా కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఉన్నాడు. ఎందుకు 2023లో తనకి ఎందుకు అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు, ఎందుకు ఇప్పుడు పార్టీ మారాలనుకుంటున్నారు? మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఎందుకు సడన్ గా ఈ డిసిషన్ ఎందుకు తీసుకున్నారు? ఇది సడన్ ఏం కాదు, రగులుతున్నది, ఇప్పుడు బయటపడ్డది అంతే. కారణం ఏంటంటే 6 నెలల నుండి జరుగుతున్న అవమానాలు, మానసిక క్షోభ వెరసి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అనేక సందర్భాలలో ఏ మాదిగ జాతి అయితే నన్ను ఆకాశానికి ఎత్తుకున్నదో, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పుడు వేనెల్లో పొగిడిన ఆ నోళ్ళే ఇవాళ రాజన్నను తిట్టే పరిస్థితి ఏర్పడ్డది. కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఒక పార్టీని నమ్ముకొని, నాయకుడిని నమ్ముకుంటే ఒబీడియంట్గా ఉండాలి, వీర విధేయుడిగా ఉండాలి, రాజన్ అంటే విధేయతకు నిదర్శనం అన్నట్టు ఉండాలి, వి షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్, ఇతరులకు మాదిరిగా ఉండాలనే ఉద్దేశంతో గొప్పగా నమ్ముకొని ముందు పోయే సందర్భం. అనేక సందర్భాలలో అవమానాలు జరిగినాయి. ఉప ముఖ్యమంత్రి పోయింది, అవమానం జరిగింది, అణుసుకొని గొప్పగా ముందుకు పోవడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ నా నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇవ్వడం వల్ల అది ఇంకా పుండు మీద కారం జరిగినట్టు. మళ్ళా ఎమ్మెల్యే తీసేశారు, మళ్ళీ ఎక్కడ ఆయనకి ఇవ్వడం, ఆ రకంగా అవమానం జరిగింది. అయినా కూడా విధేయుడిగా ఉండాలన్నప్పుడు మామూలుగా అనేక రకాలుగా పరీక్షలు పెడతారు కదా, ఇవన్నీ అలాంటి పరీక్షలే అనుకొని ఇంకా విధేయుడిగా పనిచేసి నాకు అప్పచెప్పిన 2 బాధ్యతలు, ఒకటి జనగాం ఇన్ఛార్జిగా జనగాం గెలిపించడం, నా క్యాడర్ మొత్తం కూడా కరుడు గట్టిన కార్యకర్తలు మొత్తం కూడా సుశిక్షుల లెక్క గణపురాన్ని గెలిపించుకోవడం, ఈ 2 కూడా అవ్యక్త వరంగల్ జిల్లాలో ఈ 2 నా కోటలోనే పడ్డాయి. అంటే వాళ్ళు ఎంత అవమానపరిచినా కూడా నేను విధేయుడిగా పనిచేసిన దానికి నిదర్శనం పరాకాష్ట అది. అయినప్పటికీ కూడా గెలిపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక అప్రిసియేషన్ లేదు, గుర్తింపు లేదు, పిలుపు లేదు, మాట లేదు. వీళ్ళు గెలిచిన వాళ్ళు వీరితి నుండి లేదు, అధిష్టానం నుండి కూడా ఎలాంటి ఆదరణ లేని ఈ సందర్భంలో పోనీ వాళ్ళ దగ్గర లేకున్నా పర్లేదు, ప్రజల నుండి ఏమన్నా ఆదరణ ఉంటుందని ప్రజల్లోకి వెళ్ళేది ఉంటే ప్రజలు కూడా నువ్వు కరెక్ట్ నిర్ణయం తీసుకోలేదని చీడగించుకునే పరిస్థితి లేదు. నన్ను నమ్ముకున్న నా మాదిగ జాతి మొత్తం కూడా ఈరోజు నువ్వు ఎప్పుడో నిర్ణయం తీసుకోవాల్సి ఉండే, నిర్ణయం తీసుకోలేదు కాబట్టి అని చెప్పేసి వాళ్ళు కూడా దూషించే పరిస్థితి. అంటే నేను ఎవరి కోసమో ఇంత విధేయుడిగా ఉండాలని ఆలోచన వచ్చినప్పుడు మాదిగ జాతి, మాదిగ బిడ్డలని చెప్పడానికి గర్వపడతాను. ఎందుకంటే ఈరోజు తెలంగాణ మొత్తంలో అత్యధిక జనాభా ఉన్న ఏకైక కులం మాదిగ కులం. ఆ మాదిగ కులమే నన్ను గుర్తించి వాళ్లకు ఉప ముఖ్యమంత్రి స్థాయికి పోయిన నన్ను ఈరోజు ఏవగించుకునే పరిస్థితి వస్తే ఇక బ్రతికుండి లాభం లేదు అని చెప్తూ నా మాదిగ జాతికి ఇప్పటివరకు జరిగిన పరిణామాలకు నేను రెస్పాండ్ కానందుకు క్షమాపణలు కూడా చెప్పుకుంటూ రేపు రాబోయే రోజులలో మాదిగ బిడ్డలు చూపిన దారి, నా నియోజకవర్గ బిడ్డలు మరి చూపెడుతున్న మార్గంలో వెళ్ళాలన్న ఆలోచనతోటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది తప్పకుండా రాజకీయ భవిష్యత్తు మొత్తం కూడా రేపు మాదిగలందరూ గర్వపడే విధంగా, నా నియోజకవర్గ ప్రజలందరూ నా ఎంబడి ఉండే విధంగా వారి మార్గంలో నేను ముందుకు పోవాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి 2-3 రోజులలోనే ఏదో ఒక పరిష్కారం అయితే దొరుకుతుందని ఎదురు చూస్తున్నాను. సోషల్ మీడియాలో చిక్కలు కొడుతున్న వార్త, ఈ నెల 10వ తారీఖు రేవంత్ సమక్షంలో తాటికొండ రాజయ్య కాంగ్రెస్ లో చేరబోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు నాకు కొత్త ఏం కాదు, 15 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపడుతూ 97 అక్టోబర్ 13వ తారీఖు నాడు సోనియా గాంధీ సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన. సో అక్కడ ఉన్న నాయకులందరూ కూడా నాకు పరిచయమే. కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అంటే ఎమ్మెల్యేలము మంత్రులు అందరం కలిసి తెలంగాణ కావాలని చెప్పేసి తెలంగాణ మొత్తం తిరిగినాం. అధికార పార్టీలో ఉండి గొప్పగా తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నవాడిని నేనే. ఎందుకంటే నేను స్పోక్స్ పర్సన్గా ఆనాడు ఆ కమిటీకి స్పోక్స్ పర్సన్, లోపల మాట్లాడుకున్నదంతా బయటికి పోయినాక నేనే మాట్లాడాను కాబట్టి అందరికంటే నేనే బాగా ఎక్స్పోజ్ అయ్యాను. కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా పోతున్నట్టు అప్పుడు ఎక్స్పోజ్ అయ్యాను. కానీ వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి హౌసింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటే 13,000 ఇళ్ళ రాజన్న మొగాడు మేమందరం ధైర్యం రాజీనామా చేసిందని చెప్పేసి వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు.
సో ఇప్పుడు ఇన్ని రకాల అవమానాలు జరిగిన ఇలా ఉన్నందుకు వాళ్ళు కూడా తిరగబడి ఈరోజు మరి నువ్వు వెంటనే ప్రజలిచ్చే ఏ పిలుపు అయితే ఉందో దానికి అనుగుణంగా నువ్వు రెస్పాండ్ కావాలని చెప్పి మాట్లాడే పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళ పిలుపు ఎట్లా ఉన్నాయో అయినప్పటికీ కూడా కాంగ్రెస్ వాళ్ళు నాకు కొత్త ఏం కాదు. సో అందరు కూడా నాకు సుపరిచితులే. ఇప్పుడు దీపాదాస్ మున్షి కావచ్చు, తర్వాత రాజనరసింహ ఇక్కడ వచ్చినప్పుడు కలవడం కావచ్చు, లేదా పొంగులేటి శ్రీనివాస్ కావచ్చు, ఇంకా అనేక మంది జిల్లా స్థాయి నాయకులందరూ నాకు తెలుసు, రాష్ట్ర స్థాయి నాయకులు, మంత్రులందరూ కూడా సుపరిచితులే. అయితే ఇప్పటి వరకు మీటింగ్లలోనో ఫంక్షన్స్లలో కలవడం జరిగింది. అఫీషియల్గా కనుక కలిసి మాట్లాడితే తప్పకుండా గౌరవప్రదంగా అందరికి చెప్పి సమక్షంలోనే చేరడం కావడం జరుగుతుంది. అది ఏ రకంగా జయం కావాలనేది మరి కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నేను ముందు పోవాల్సిన అవసరం ఉంటుంది. గన్పూర్ నియోజకవర్గ కార్యకర్తలతోటి నాయకులతోటి మాట్లాడినాక ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి పదవి పైన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టికెట్ రాలేదు, ఎమ్మెల్యే అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించలేదు. అప్పటికి కూడా మీరు బీఆర్ఎస్ పార్టీనే నమ్ముకొని ఉన్నారు. కడియం గెలుపు కూడా నేను కృషి చేస్తా అన్నారు, ఓకే ఫైట్ చేశారు. ఎందుకు రాజయ్య ఈ డిసిషన్ వెనకాల కారణాలు ఏంటి? అదే చెప్పాను కదా, ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది. అక్కడ వరకు ఓపిక అనేది ఎక్కడి వరకు ఉంటుంది, అక్కడ వరకు ఓపికతో చూసినాం. గెలిపించిన తర్వాత కూడా అధిష్టానం నుంచి వెళ్ళి అప్రిసియేషన్ లేదు, గెలిపించినా కూడా గుర్తింపు లేదు. ఇంకా ఏమిటి కోసం అక్కడ ఉండాలి? ప్రజల నుండి ఏమన్నా అప్రిసియేషన్ ఉంటే అది లేదు. అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చెప్తా ఉన్నారు. 6 నెలల్లో సీఎం అవుతాడని చెప్తా ఉన్నాడు. లేదు మనకు బలం 39 ఉన్నారు, బీజేపీలో ఉన్న 8 మనోళ్ళే, ఎంఐఎంలో ఉన్న 7 మనోళ్ళని ఇక్కడ లోకల్ నాయకులు మాట్లాడుతున్నారు. అంటే ఎంత అప్రజాస్వామికంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏ రకంగా నువ్వు అధికారంలోకి వస్తావు? ప్రతిపక్షంలో అధికార పార్టీలో 9 ఏళ్ళు ఉన్నప్పుడు 9 నెలలు కూడా ఓపిక లేకుండా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి, బస్సు యాత్రలు చేయాలి, లేకపోతే ఆ రకంగా ప్రజలకు వెళ్ళేది వదిలిపెట్టి కూలగొడదాం, తగలబెడదాం అనే ఆలోచన రావడం, దాన్ని నేను జీర్ణించుకోలేకపోతా ఉన్నాను. అందుకనే నేను ఆ పార్టీలో ఉండి ఇంకా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి చప్పట్లు కొట్టే పరిస్థితులు లేను. కాబట్టి నేను ప్రజల పక్షాన ఉండాలన్న ఆలోచనతోటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కడియం బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా కేటీఆర్ మీకు ఒక హామీ ఇచ్చారు. దాదాపు మీడియా సమక్షంలోనే ఆ రోజు, నేను ఖచ్చితంగా రాజయ్య గారు మీకు తోడుంటాను. ఇప్పుడు మీరు బయటికి వెళ్తున్నా అని చెప్పేసి ఉదయం నుంచి వస్తున్న వార్తల తర్వాత కేటీఆర్ గారిని ఎవరైనా మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎవరు నాతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరు మాట్లాడినా కూడా మళ్ళీ బుజ్జగింపులు అట్లా బుజ్జగింపులు ఏం లేవు. బుజ్జగించడానికి అక్కడ ఉన్నది కూడా ఏం లేదు. సో ఏదేమైనా కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ఇంకా ఉండేది లేదు. ప్రజల అభిష్టం మేరకు త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. ఇటీవల దాదాపు 10 రోజులు రాజయ్య హైదరాబాద్కి అంకితం అయ్యారు. ఇటు పొంగులేటి, దామోదర్ రాజనరసింహ ఇలా కొంతమందిని రాజయ్య కలిశాడు. కొన్ని ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. దాని మీద మీరు మాట. అదే నేను చెప్పిన కదా, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా కొత్త కదా, అందరూ కూడా నాకు సుపరిచితులే. అనేక సందర్భాలలో ఇప్పుడు 6వ తారీఖు నాడు పొంగులేటి వాళ్ళ బ్రదర్ బిడ్డ పెళ్లి కూడా ఉన్నది. ఆహ్వానించడానికి వచ్చిండ్రు, కలుస్తాం, మాట్లాడతాం, పెళ్లికి రమ్మని పిలిచారు, పోతాం. సో పార్టీలు వేరు, పరిచయాలు వేరు. సో అఫీషియల్గా ఏదైనా పార్టీలో జాయిన్ అవ్వడం కానీ చర్చ కానీ జరిగేది ఉంటే చాలా గౌరవప్రదంగా ఉంటుంది. జాయిన్ అవ్వడం కూడా అంతే గౌరవప్రదంగా ఉంటుంది. నా స్థాయికి తగ్గకుండా పార్టీలో జాయిన్ అయినప్పుడు నా అనుచర గలంతో కలిసి జాయిన్ అవ్వడం జరిగింది. సో కాబట్టి అంత సింపుల్గా జరగదు కార్యక్రమం. ఏది ఉన్నా కూడా ప్రజల అభిష్టం మేరకు మాత్రమే నా అడుగులు ముందుకు పోతాయి. ఇటీవల ఎమ్మెల్యే పదవి కూడా లేదు. దాదాపు అటు మొన్న రైతు బంధు చైర్మన్ ఏదైతే ఇచ్చారో అది కూడా పదవి కూడా అయిపోయింది. ఎవరు లేరు. మొన్న కూడా చూస్తే ఒక గన్మెన్ ఉన్నట్టున్నారు. మీకు ఇలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ఇటు సింగిల్ ఒక గన్మెన్ మీ పక్కన, ఇలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అదే కదా ఇప్పుడు నేను చెప్పింది, ప్రజాదరణ మొత్తం కరువు అవుతోంది. ప్రజలందరూ వేరేది ఎక్కువ ఉన్నారు. అధిష్టానం ఇప్పుడు ఏదైతే పార్టీ, నా అధిష్టానం బీఆర్ఎస్ పార్టీ ఒంటరిది అయిపోయింది. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంటే నేను కూడా ఒంటరినే అయ్యడానికి అవకాశం ఉంది. నేను ప్రజల్లో ఉండేవాడిని, ఆత్మీయతను పంచుకుంటూ ప్రజల్లో తిరిగేవాడిని. సో కాబట్టి పార్టీ ముఖాన ప్రజలు ఎవ్వరు లేరు ఇప్పుడు. సో అందుకని నేను ప్రజల ముఖాలు ఉండాలనుకున్నా. పార్టీ ముఖాన కాకుండా ప్రజల నిర్ణయాన్ని కట్టుబడి పార్టీకి అనుగుణంగా ముందుకెళ్ళాలనుకుంటున్నాను. అది ఆ నిరాదరణని నేను ఓర్చుకోలేకపోతున్నాను. ఆ బాధ, మానసిక వేదన ఏదైతుందో భరించలేకుంటున్నాను. నాదే కాదు, నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా రాత్రిపూట నిద్రపోయే పరిస్థితి లేదు. ఎక్కడ ఉండాలో తెలియదు. ఇరుబోతులు అడుబోతులు తిరుగుతున్నారు, పోతున్నారు. ఇక్కడికి వచ్చారు, ఇక్కడ నేను ఉండను, లేకపోతే నేను ఇంకో దగ్గర ఉంటాను. అంటే వాళ్ళు ఎట్లా అంటే మానసికంగా చాలా బాధపడుతూ ఉన్నారు. చెట్టుకొక్కడు, బుట్టకొక్కడు, రాయికొక్కడు, రప్పకొక్కడు, గుళ్ళకొక్కడు, ఇట్లా
తెల్లర గత్తం అయిపోయింది. సో వాళ్ళందరినీ మళ్ళీ ఒక దగ్గరికి తీసుకోవాలంటే వాళ్ళ అభిప్రాయానికి నేను అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళందరూ నాతో ఉంటారు. వాళ్ళ ప్రజలకు వ్యతిరేకంగా పోవడం, కులానికి వ్యతిరేకంగా పోవడం చేసినప్పుడు తప్పకుండా వాళ్ళు దూరం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాస్త ఆలస్యమైనప్పటికీ తప్పకుండా త్వరలోనే వాళ్ళందరినీ కలుపుకొని వారి నిర్ణయానికి కట్టుబడి ముందుకెళ్తారు. సొంత గూటికి రాజయ్య ఒక మాట నేనంటే అది దైవ చిత్తం ఎట్లుంటుందో, దైవం అంటే నియోజకవర్గమే దేవుళ్ళు, ప్రజలే నా దేవుళ్ళు. మా ప్రజలందరూ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. మళ్ళీ స్టేషన్ గన్పూర్ వార్ మళ్ళీ కొనసాగనుందా? కడియం వర్సెస్ రాజయ్య అది రాజకీయ పార్టీ పరంగా ఉంటుందా, వ్యక్తిగతంగా ఉంటుందా, స్థానికులకు స్థానికేతరుల మధ్య ఉంటుందా, ఏది ఏమున్నా కూడా వ్యక్తుల మధ్యలో పోరాటం అయితే కాదు. ప్రజా సమస్యల మీద, స్థానిక నినాదం మీద నేను రాజకీయాలకు వచ్చినామని తప్పకుండా నేను ప్రజల పక్షాన నుండి ప్రజల కోసం పనిచేస్తాను. రాజయ్య క్యాడర్ కోసం పోతున్నారా, పదవి కోసం పోతున్నారా? అసలు పదవి ముచ్చట ఎక్కడిది ఇప్పుడు? పదవి ముచ్చట అసలు రానున్న ఎంపీ టికెట్ కోసం వచ్చే ఎంపీ ఎలక్షన్ అట్లా ఏం లేదు. అంటే ఒక మాట చెప్పాలంటే ఒక్కసారి ఆలోచించండి. వరంగల్ ఎంపీ స్థానానికి అర్హులు ఎవరు? రాజయ్యకు అర్హత ఉందా లేదా అనుకున్నప్పుడు ఎక్స్ డిప్యూటీ సీఎం, 4 సార్లు ఎమ్మెల్యే, ప్రజా వైద్యుడు, ఎంఆర్పిఎస్లో తెలంగాణ స్థాయిలో పనిచేసినవాడు, ఇప్పటికి పనిచేస్తున్నవాడు ఎంఆర్పిఎస్లో, అంబేద్కర్ భావజాలాన్ని నరాలను నింపుకున్నవాడు, సామాజిక ఉద్యమంలో ఉన్నవాడు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాడు. నువ్వే ఎంతమంది ఆస్పిరెంట్స్ ఆల్ పార్టీస్ నుంచి చూసి దాంట్లో ఎవరైతే బాగుంటుందో నువ్వే చెప్పు, తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. రంగంలో ఉండాలా ఉండొద్దు అనేది కూడా నువ్వే అనాలిసిస్ చెప్తావు. నీ ఛానల్ ద్వారానే రాష్ట్రానికి కూడా అవకాశం ఉంటుంది. ఫైనల్గా ఏం చెప్తారు మీ అభిమానులకి, స్టేషన్ గన్పూర్ ప్రజలకి? సో తప్పకుండా మీ పక్షాన నేనుండి ప్రజాక్షేత్రంలో ఉంటా, ప్రజల కోసమే ఉంటా. నేను అనేక సందర్భాలు మీతో ఆత్మీయతను పంచుకుంటాను. రేపు రాబోయే రోజుల్లో మీ బాటలో నేను నడుస్తానని చెప్పేసి తెలియజేసుకుంటాను. మొత్తానికి ఇవాళ పార్టీకి అయితే రాజీనామా చేస్తున్నారా? ఓకే, తప్పకుండా. బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఇంకా ఉండేది లేదు. ఓకే, బీఆర్ఎస్ పార్టీకి అయితే తాటికొండ రాజయ్య రాజీనామా చేస్తున్నారు. మా అభిమానులు, మా కార్యకర్తలు ఏదైతే వాళ్ళు అభిప్రాయం మేరకి నా అడుగులు ఉంటాయి, రానున్న 2-3 రోజుల్లో నేను ఏదో ఒక డిసిషన్ తీసుకొని అందరి ముందుకు మళ్ళీ వస్తానని చెప్పేసి తాటికొండ రాజయ్య చెప్తున్న సిచ్యువేషన్. ఇది రోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నేను మీ యోగి, వరంగల్.